ఈరోజు ఒకసారి కథానాయకుడు చూస్తే ఒక యుగ పురుషుడు, ఒక మహానాయకుడు, అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని తీయడం అనేది ఒక సాహసం. ఎందుకంటే ఎవ్వరు కూడా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎన్టీఆర్తో ఎవ్వరూ పోటీ పడలేరు. ఆయన చేసినటువంటి పాత్రలు కూడా ఎవరు ఆ పాత్రలు వేయాలని కూడా సాహసం చేయలేదు. ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, లేకపోతే ఆయన వేసినటువంటి పౌరాణిక, అదే మాదిరిగా చారిత్రాత్మకమైనటువంటి అన్ని పోర్షన్స్ కూడా ఎవ్వరూ చేయలేదు, ఎవరు ఆ సాహసం చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనతో ఎవరు పోటీ పడలేరు, దరిదాపుల్లో కూడా నిలవలేరు. అలాంటి సాహసాన్ని బాలకృష్ణ గారు చేశారు. నేను కూడా భయపడ్డాను, ఒరిజినల్గా చేయగలుగుతాడా అనుకున్నాను. కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టు ప్రతి ఒక్క సన్నివేశాన్ని చూస్తే ఆ టీవీ, ఆ యొక్క ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో అడుగడుగున ప్రతి ఒక్క మాటలో ఎన్టీ రామారావు గారే మళ్ళీ పుట్టి మళ్ళా ఈ వేషాలన్నీ వేశాడా అనే విధంగా బాలకృష్ణ గారు చేశారు. ఇది చూసిన తర్వాత ఇది ఒక చరిత్ర. ఎక్కడా ఇలాంటి సాహసం జరుగుండదు ప్రపంచంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారే, ఆయన ఎవ్వరు కూడా ఇమిటేట్ కూడా చేయలేరు, ఇమిటేట్ చేయాలని కూడా ఆలోచించరు. అలాంటి సాహసాన్ని ఆయన కొడుగ్గా బాలకృష్ణ గారు చేశారంటే ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. అదే మరిగా ఆయన జ్ఞాపకాలన్నీ మళ్ళీ ప్రజలకు ఒక పక్కన, అదే మరిగా అభిమానులకు అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ఆయన జీవితాన్ని, ఆ సినిమా జీవితాన్ని నుంచి, వ్యక్తిగత జీవితాన్ని నుంచి రాజకీయాల్లో ప్రవేశం అయ్యే వరకు ఎంత బ్రహ్మాండంగా తీశారంటే నేను కృషి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకు ప్రతి ఒక్క సన్నివేశం చూస్తే ఇంకా అది చెప్పడానికి కాదు, వర్ణించడానికి కూడా వీలు కాదు, అంత బ్రహ్మాండంగా చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రతి ఒక్కరు కూడా పాత్రలో రాణించారు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే 30 సంవత్సరాల ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని రాజకీయాలకు వచ్చే వరకు బ్రహ్మాండంగా కంటికి మళ్ళా ప్రతి ఒక్కరికి కనపడే విధంగా గుర్తు చేయగలిగారు. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను మళ్ళీ బాలకృష్ణ గారు తిరగరాశారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరిగా ఈరోజు మళ్ళా ఒకసారి చూస్తే అది చూసిన తర్వాత సినిమా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి పుడతాడా అనే విషయాన్ని గుర్తు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. ఆయన ఎప్పుడు కూడా ఒకసారి చూస్తే మా కుటుంబ సభ్యులని కాదు, లేకపోతే మా కుటుంబం మేమందరం కూడా ఆ కుటుంబంలో ఉన్నామని కాదు, తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ. అదే మరిగా మనిషి అనే వ్యక్తి ఏ విధంగా జీవించగలుగుతామో, ఒక మనిషి రూపేణ ఒక యుగ పురుషుడు మళ్ళీ జన్మించిన వ్యక్తి. అవన్నీ చూసినప్పుడు నాకు కూడా చాలా ఆనందం కలిగింది. చాలా జస్టిస్ చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు జాతి మొత్తం ఈ పిక్చర్ చూడాలి, ఇందులో నుంచి ఒక స్ఫూర్తి తీసుకోవాలి. ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చూస్తే ఒక నీతి, నిజాయితీ. ఆయన రాజకీయాల్లోకి, సినిమాల్లోకి రాకమునుపు కూడా ఉద్యోగంలో ఒక సబ్ రిజిస్ట్రార్గా చేరి, ఆ రిజిస్ట్రార్గా చేరినప్పుడు అక్కడ అవినీతి ఉంటే ఆ అవినీతిని తట్టుకోలేకుండా, ఉద్యోగాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా, భవిష్యత్తు కోసం ఆలోచించుకోకుండా ముందుకు పోయిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన అధైర్యం అనేది ఆయన జీవితంలో లేదు. గుండె నిబ్బరంతో పోయాడు. ఏ పని చేసినా ఆత్మగౌరవంతో చేశాడు.
ఆయన జీవితాంతం చిన్నప్పటి నుంచే కాకుండా లాస్ట్ వరకు మీరు చూస్తే ఆయన చేసిన పనులన్నీ కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వ్యక్తి. ఏది చేసినా కూడా సినిమాలో కూడా ఏవైతే చూపించారో రాజకీయాల్లో కూడా అదే విధంగా ఆయన చేశారు. చివరి వరకు ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వ్యక్తి. అలాంటి బ్రహ్మాండమైన దీన్ని మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి మా కుటుంబంలో. దీనికి మనస్ఫూర్తిగా బాలకృష్ణ గారిని, కృషి గారిని అభినందిస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి చూడవలసిన సినిమా, ఒక స్ఫూర్తిని పొందవలసిన సినిమా. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ఫూర్తిని తీసుకుని మళ్ళా ఈ రాష్ట్రం కోసం కానీ మళ్ళా భవిష్యత్తు కోసం కానీ అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకంటే మీరు బెటర్ జడ్జెస్ కదా, కానీ మీరే బెటర్ జడ్జెస్ కాబట్టి మీరు చూస్తారు. ఒకటి అని నేను చెప్పను, కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క పాత్ర కూడా ఆ పాత్రల్లో వాళ్ళు జీవించినట్టు కనపడుస్తుంది. చాలా కృషి చేశారు కృషి గారు. కానీ నేను డైరెక్ట్గా నేను చూశాను. ప్రతి ఒక్క డైలాగ్లో కానీ మనుషుల యొక్క ప్రవర్తనలో కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళని ఇమిటేట్ చేయడంలో చాలా వరకు సఫలీకృతమయ్యారు. అంటే యాజ్ ఇట్ ఈస్ నేచురల్గా తీసుకొచ్చాను, నాట్ ఆర్టిఫిషియల్. ఇట్ ఎక్సలెంట్. మహానటుడు కోసం ఈ సినిమా చూసిన వాళ్ళు మహానటుడు సినిమా ఎప్పుడు వస్తుందని చాలా ఎగ్జైటెడ్ చూస్తున్నారు. మీరు కూడా ఎగ్జైట్మెంట్ మీరు కూడా ముందర సినిమా చూపించారు కదా, సెకండ్ పార్ట్ ఏ విధంగా ఉంటుందని ఎగ్జైట్మెంట్? నేనేమంటానంటే ఆయన జీవితంలో ఇది ఒక ఘట్టం అయితే, ఏదైతే బాలకృష్ణ గారు తీసుకొచ్చే సినిమా అంతా కూడా, కృషి గారు చేసే సినిమా అంతా కూడా మా అత్తగారు ఆవిడ బతుకున్నప్పుడు చెప్పిన స్టోరీ. ఆ స్టోరీని వీళ్ళు చిత్రీకరించి చేశారు. ఆయన జీవితంలో ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందవలసినటువంటి ఘట్టాలన్నీ చూపిస్తున్నారు. ఇది ఒక ప్రగాఢమైన అనుభూతి ప్రతి ఒక్కరికి. అదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన తెలుగు జాతికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి, ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి. తెలుగు రాష్ట్రం అక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని చేయడం చాలా సంతోషం. అవన్నీ కూడా దీంట్లో వస్తాయని చెప్పి ఆశిస్తాను. ఏం